ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. మళ్ళీ మా పిల్లలకు వచ్చావా? మావా మాకు మనసైంది మావా, మనువాడతాను మావా. మనువా నీకా? మా చిన్ని బంగారు బొమ్మ ఏం చూసేవారా నీకా? మావా మావా నా జనమంతా దారిపోతాను మావా. ఎదవన్నారు ఎదవని నీ జలమ నాకెందుకురా సన్నాసి? అసలు నీ జలమే జలమరా? నువ్వు గడించేది నీ పుట్టకే చాలదు, ఇంకా దానికేం పెడతా? మా మావా మావా రేయ్, నువ్వు రూపాయి బిళ్ళ ఎప్పుడన్నా చూసావురా? దానికి బొమ్మేటో బొడిసేటో తెలుసురా? ఓ పాలు సంతలో తీసామా? అంతే, నీ బతుకు అంతే. అయ్యా, నన్ను మామకి అయిపోతేనే సెర్లో దూకి చచ్చిపోతా. ఆడు కూడు గుడ్డ లేనోడమ్మా, పని చేసి గడుస్తాం. ఒరే భీమిగా, నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న ఎత్తు బంగారం ఉండాలిగా. వెళ్ళు, తాళి బొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువాడదరి. సరే మావా సరే. లగ్గు 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 మొఖంగాడు. తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా? సై ఏంట్రా గొడవ? తాళి పుట్టికి ఎంత బంగారం కావాలా అని. తాళి పుట్టికేనా? అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు? దా నేను చెప్తాను దా. దండాలు దూరా దండాలు. ఏంట్రా ఏంటి కథ? దొరా మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా అదేంటి దొరా, దాని మీద మనసు పడి మనువాడాలని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకు ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనువాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబు ముళ్ళు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? పెపే. అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూసింది? రాంబాబు చెప్పాడు దొరా. ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి శాఖ చేస్తున్నావు కదా, నీ కూడడేసాడే గాని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు. అవును ఏ లేదు అన్నాను. ఓరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను, 20 ఏళ్ళుగా ఆడకి ఇయ్యాలి అడిగితే బాగుంటుందా అన్నాను. ఇయ్యాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతావు? అయినా నీ అంటో కాయకట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది గోతాలు రూపాయలు ఉన్నాయరా, మీ దొర చచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, వెళ్ళడుగు ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆరుగుం తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పు తిన్న శరీరం ఇది అన్నాను దొర. అప్పుడేమో రాంబాబు ఎదవ సోదా ఎదవ గోళనని పోయి ఇక్కడి నుంచి. మరి తాళిబొట్టుకి బంగారం దొరా. పొమ్మన్నానా? బంగారం లేదు, బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. పెపే. దొరా తాళిబొట్టుకు బంగారం తెచ్చి మనువాడతానని మాట ఇచ్చాను దొరా సిన్నికి. మాటిస్తే వెనక్కి తీసేసుకోరా. మాటిచ్చాడట మాట, హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనటు చేయలేను. చీరేస్తాను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా? నాకే నీతులు చెప్తావా? కొట్టు సంపు తాళి
తాళిబొట్టుకు మాత్రం బంగారం ఈ దొర. చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళ కాడ బాని, నీ కాళ్ళకు మొక్కుతాను దొర, నీ కాళ్ళ దొరా. 20 ఏళ్లుగా సేకరి చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శ్వాసానికి వెనక్కి తగ్గింది. ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతా. మావా 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 ఏమైంది మావా? దొరగారు పెళ్లికి సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి, ఈ పంత పెళ్లి. అమ్మో, ఇదేంటి మావో? అయ్యి నా దేవుడు, నా మావని చంపేశారు. అక్క అక్క సుందరక్క చూడక్క, నా మావని దొరగారు గొడ్డుని బాదినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా? భీవన్నికి పెళ్ళంట, భీవన్నికి పెళ్ళంట. దొరగారు డబ్బులు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. సుందరికి పెళ్ళంట, అందరికి. దేవుడు దేవుడు, నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను రాంబాబు. ఎంత దౌర్జన్యం! నువ్వు తిరగబడి బలం చేసిందిరా. నేను చెయ్యెత్తే ఆడు చచ్చిపోతాడు నాగాను బాబు. చావలేక కాదు, ఇట్ట లేకపోతే పొమ్మనాల ఇలా నెత్తుల కళ్ళ చూడటమా? ఆడి చేతులు అమ్మోరేర గొట్ట. ఏండహో అందరూ ఏండహో! పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అర్థమైన పూతలు పూసి అగుమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు, మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆయన చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగాడిదలన్నీ గుమ్మంలో చేరి గొడవ చేస్తాయి. తోలై గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బార్లో గుండె మీద గుద్ది మరీ అడుగుతాం. భీమన్న చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి తేల్చకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు? ఆ మాట అడిగే అధికారం నీకెవడిచ్చాడు రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు. పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికెవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పట్టుబట్లాడిపోతాయి. ఏం కూసావురా? నోటికి అద్దుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాటలు మాట్లాడుతున్నారా? తప్పు మన డబ్బు కొట్టేస్తే చాలనుకున్నావా? దివాణంలో బేరీ మోగిస్తే గుండె బద్దలు తెస్తారా మీరు? కొట్టబోయ్, దమ్ములుంటే ఒకరిగా 100 పేర్లు కొట్టు. వినండహో! ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతు కోశాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా తావకొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరూ పనివ్వకూడదని వెలేశాడు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు, ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు. అతనికేమీ అమ్మకూడదు. అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నప్ప లాగడం ఆపు చేయించాలి. వీటి బాబు ధర్మయ్య మన బంటేగా, ఆ కనెక్షన్ తీలాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తేల్చుకోమని.
ఏమిటా జోరు ఎందాక? అమ్మా, ఈ రోజు నుంచి భీముడు మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే తింటాడు. తోలు వచ్చి పారేస్తాను పండి. భీముడు నాతో పాటే ఉంటాడు. ఇద్దరు కట్టకట్టుకుని గంగలో దూకించావండి. అసలు సంగతి ఏమిటో ఎరా పాలేరు నా కొడక, ఎన్ని గుండెలరా నీకు? దొరగారిని ఎదిరించి బతకాలనే? అలా ఇలా కాదు, దర్జాగా బతుకుతాం. అది ఇంట్లో జరగదు. ఈ ఇంట్లో కాకపోతే ఈ ఊళ్ళో 100 ఇళ్ళు ఉన్నాయి. అరే గాజా, దొరగారి మాట్లాడితే మాటే, మనీలే కాదురా, ఈ ఊళ్ళో ఎవరు ఆయన గీచిన గీత దాటరు. రేపు ఆయన గారు నన్ను కూడా పొమ్మంటే పోతావు, నేనే కట్టేస్తా. దానికి తిరుగుండదు. చూస్తాను, ఈ ఊరి జనం మీరు అనుకున్నంత అసమర్థులు కాదు. ప్రాబ్లమ్ కడుపులో కాలితే వాడే వస్తాడు. చూడండి, అందరూ ఒక్కసారి ఇలా చూడండి. 20 ఏళ్ల నుంచి జీతం బత్యం లేకుండా గొడ్డి చాకరీ చేస్తున్న ఈ మనిషిని మీ దొరగారు ఎలా బాధేశాడో ఒక్కసారి ఇలా చూడండి. పెళ్లికి 10 రూపాయలు అడిగినందుకు నెత్తురు కళ్ళ చూశాడు. వాడు మనిషి అని. రండి, బుట్టల గట్టం ఆఫ్ చేసి అందరూ బయటికి రండి. మీకే చెప్పేది, రండి. మనుషుల్ని గడ్డిపోతల్లా చూసి ఆ దొరకి మీ బలాన్ని చూపించండి. మీరు లేకపోతే వాడికి తిండి నీరు ఉండవని, వాడి పొలాలు పండవని చాటి చెప్పండి. రండి, బయటికి రండి. ఎవరికో ఏదో జరిగితే మాకేమనుకోకండి. పని ఆపి రండి. ఇవాళ భీమన్న, రేపు మీకు కావచ్చు. రండి, ధైర్యంగా ఎదిరించండి. పిరికి నాయాడు రావణ, బక్కడు బక్కలేనుడు వాళ్ళే మన బాగా చిచి పిరికి సన్నాసులు. జీవు నెత్తులేని ఈ వారపోల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఈ ఊరు వెళ్ళిపోతాను. రావణ, తొందరపడమాక. నా కోసం నువ్వు తంటాడు పడమాక. నా కోసం నువ్వు ఇల్లు దుర్పమ్మాక. చిచిపా రావణ. ఈ పిరికి పందల మధ్య నేను ఉండలేను. ఆ రాక్షసుడున్న ఈ ఊళ్ళో గాలి నీరు అన్ని విషయమే. నేను చచ్చానని చెప్పండి నాన్న. రాము, తొందరపడకు, ఊరు వెళ్ళిపోకు. వద్దుపాటు, మీ మామ చచ్చే వరకు నేను ఇట్లాను. వెదవుడు, దరిద్రపు, పిరికుడు. రాము, అబ్బాయి గారు ఎవరంటారు వెళ్ళిపోతే మాకు అసలే దిక్కుండదు. ఎలాగండి అబ్బాయి గారు? వండి. అన్నా, వెళ్ళిపోతున్నావా? అవునమ్మా, నీలాంటి అమాయకురాలి గొంతు కోసిన ఈ ఊర్లో ఒక్కరికి పట్టలేదు. అందుకని వెళ్ళిపోతావా? మరి నేనెక్కడికి వెళ్ళను? సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. నా పెళ్లికి రావా? పోనీ నా చావుకు వస్తావా? నా శవానికి అచ్చింతలేస్తావా? ఎట్ట 2 ఎట్టేళ్ళు, ఒక పాలేళ్ళు, ఓ షావుకారు, ఒక దొర చేతులు కలిపారే. ఏమిటి కనెక్షన్ అంట? అద్దు దొరగారి మేనల్లుడా, నీ వంశం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, ఈ జనం ఏమిటయ్యా? పిండి బూడిద కలపకయ్యా, అంటరాని వాళ్ళని అంటాకయ్యా. అంటరాని వాళ్ళు ఇద్దరే. నీ దొర ఊరు వదిలిపోండి, ఊరు బాగుపడుతుంది. పాండవులు పుట్టారు, కుట్టారు. దొరక చెప్పు. పాములు కూడా బొస్స కొడుతున్నాయే. బొస్స కొడతాయి, రేపు కార్లు మలిచి కాటేస్తాయి కూడా. ఏడిసేయి, ఊరంతా నా గుప్పిట్లో ఉంది. ఈ 5 పురుగులు నన్నేం చేస్తాయి? ఈవేళ 5 దొరా, ఈవేళ 5, రేపు 50, ఆ మర్నాడు 500, ఆనక 5,000. అంతే మరి. ఏం చేయాలంటావు? వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరి. భీముడికి ఇచ్చామనుకోండి రాముడు కట్టు, రాముడికి ఇచ్చామనుకోండి భీముడు కట్టు. డబ్బు తిని గడ్డి కరణ్ సింహాలు ఇంకా పొట్టలేదు.
నేను తర్వాత తింటావా? ఏ జన్మలోనూ నేను మా అమ్మ అయ్యా తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం. ఓహో ఆహాహాహాహా. ఏమి కన్నుల పండుగ. ఆనాడెప్పుడో భారత కథలో చదివాను. పాండవులు 5 తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను. ఓహో నీ దొన కూడా తీసుకురా చూడడానికి, అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను. పండగ చేసుకుందరు కానీ. పాదు ఎంత మాట అన్నావు నాయన, ఎంత చెడ్డ మేనమామ. అదే నా కర్మ. మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన. నా మాట విను బాబు. రాత్రి తెల్లవార్లు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి. పేకాట జాగారు పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు. శివ శివ, దొరగారికి డబ్బాస్కి కనెక్షన్ లేనే లేదు. ఎంతసేపు మనుషులు, మమతలు, మమకారాలు ఇవే ఇవే. ఇదిగో నాయనా నాయనా నాయనా, నా మాట వినండి, నా మాట నమ్మండి బాబు, నా మాట నమ్మండి అయ్యా, నా మాట నమ్మండి అయ్యా. అసలు మీలో పరాయి వాళ్ళు ఎవరు ఆయనకి? నాయనా పాద్దు, నీవా స్వయానా మేనలుడివి, నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి, పర్వాలేదు. నాయన నువ్వా 25 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు. నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు వద్దు. బామర్ ఇదిగో నాయన, నా మాట నమ్మండి. మీ గురించి రాత్రి అంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. కంట ధారాపాతంగా కన్నీరు కాడుతూనే ఉంది. ఇలాగా అంతే. ఇందులో ఏం కట్టిందో సటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున సంచి రూపాయలు తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాళిబొట్టు చేయించుకోమని ఇచ్చిరా, అంతవరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్లికో నీకును, మరి నా పెళ్లికో నీకును, మరి మా సుందరక్క పెళ్లికో దానికి కనెక్షన్ కన్నప్ప, కనెక్షన్ కన్నప్ప. ఒరే పార్థు, రాము, తప్పు బాబు, వదిలేయండిరా, వదిలే. దొరా, దొరా, ఈ దురాగతులు నేను బతుకుండగానే పీనుగు చేసి మోసేశారు దొరా. కన్నప్ప, ఈ అవమానం నీకు కాదు నాకు, నాకే కాదు ఊరందరికీ. ఒరే కుర్ర వెధవల్లారా, మీరు పాము పుట్టలో చెయ్యడుతున్నారా? బూడిదైపోగలరు. నువ్వు తేనె పట్టి మీద బెడ్డ వేస్తున్నావు. దేశమంతా తరిమి తరిమి కొడతాయి. నువ్విలా లంచాలు పెట్టించి మమ్మల్ని చెడగొట్టలేవు, విడగొట్టలేవు. దోరా, మీ చేతి కింద గంజి తాగి కాళ్ళకాడ గడ్డి ఖర్చే రోజులైపోయాయి. మా డబ్బులు మా కాళ్ళకాడకొస్తాయి. యాదవెత్తులే మాకు దొరా. పాండవులు పాండవులు తుమ్మెద, మన ఊరి పాండవులు తుమ్మెద. అయ్యో 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 అయ్యో, మహాలక్ష్మి మహాలక్ష్మి తల్లి, ఒరే ఎంత పొగర్రా మీకు. అందుకనే నా డబ్బుకి మీకు కనెక్షన్ ఉండదు. దొరగారికి విండాభిషేకాలు. అగ్రజ 60వ తప్పు, షష్ఠి పూర్తి, ఇంకా 40 బాకీ. కానీ కానీ
నాదే. దొరగారు మనువాడాలా, నన్ను దొరసాని అనాలా. ఆడండి, గెంతండి. నా పెళ్లికి మీరు కూడా వస్తున్నారా? రంగా, తోటకి పాకకి ఇన్నాళ్ళకి జన్మ ధరించిందే. ఏం చేతో? అందాల రంగసాని కాలు మోపింది కదా. అయితే దొరగారి తోడా? రంగా, ఒక్కసారి ఒక్కసారి తదిగిన తోమని ఒక్కసారి చింది. ఎరా ఎందుకు? జాతకాలు అంతా సిద్ధంగానే ఉన్నారయ్యా, మీదే ఆలస్యం. ఇక్కడ మేము రెడీ కావక్కర్లేదేంటి? మొత్తం లేకపోతా మళ్ళీ రామోక పానకన్న పుడకనాయ. పారిద్దు. దయచేయమని చెప్పవే, దొరగోరిని దయచేయమని చెప్పవే. పదండి వెళదాం. ఎండెక్కితే నా కాళ్ళు కాలుతాయి, డాన్స్ ఆడలేను. ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాకి వెళ్దాం. మరి అక్కడ జనము? ఏడ్చారు. మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. అన్నవారండి, వాడిని పైకెత్తండి. డబ్బులు వహించరా. ఆగండి, దొరగారు వచ్చిందాక సంబరం ఆపాలి. దొరగా రంగసానితో సరసాలు ఆడుతున్నాడు, సందేహం అవుతాట. ఎవరు పోయి పెద్దంతర చిన్నంతరం లేకపోతే సరే. రావుడు, నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో మన మాడిపోతుంటే అదే నేను దొరగారి మీద భక్తి. భక్తి అని భయం. పదండ్రా. అండి ఎన్ని గుండెలరా మీకు? పొగరమూతు వెతవల్లరా నేను అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి. ఎత్తిన చోట తెంచండి. అమ్మవారు మీ సొంతమే కాదు, ఆవిడ అందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడుగు అస్సలు లేదు. మీరు నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంక మీరు బతకరు. ఒరే రాముడు, రాగడు, సుబ్బు, ఎక్క ఈ 5 నాయాలని ఎమ్మడి ముందే పడేసేయండి. ఈతులు కొడవళ్ళు తీసుకొచ్చి నరికి అవుతా పారేయండి. ఆ
రావులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి త్వరగా చెప్పారని ఉత్తర్వులు రాకూడదు తుపాకులు కూడా తెమ్మను అయ్యా బాబు ఏదో కొరేలు వదిలేండి బాబు మీకు దబాలు బాబు నోరు ముయ్యండి తోసేయండి జైలుకి ఆగండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. దొమ్మి కూడా అంతే. అరెస్ట్ చేస్తే వీళ్ళతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది దొమ్మి కాదు దౌర్జన్యం. అమ్మవారికి అపచారం, ఊరు వారందరికీ అవమానం. దొరగారు వచ్చి చెయ్యేసిన తర్వాతే సంబరం కదలటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. మేమందరం కాచుకుని ఉండగా ఈ పొగరు బోతులు దొరగారి మీద పంతంతో వాహనాన్ని కదిపారు. తీసుకుపోండి, మాకే పక్షపాతాలు లేవు. వీళ్ళలో ఒకడు దొరగారి మేనలుడు, ఒకడు నా కన్నకొడు. తీసుకుపోండి. కన్నప్ప, ఈ రామ్ భూపాలకు ఎదురు తిరిగి ఎవడం నిలబడలేడయ్యా. అదే కదా మీకు ఊరికి ఉన్న కనెక్షన్.